ఫ్రెండ్స్, వెల్కమ్ టు డెల్టా న్యూస్. తాగుడుకు బానిసై అనుమానంతో కట్టుకున్న భార్యను కత్తితో విచక్షణారహితంగా నరికి దారుణంగా హత్య చేసిన నిందితుడిని తెనాలి రూరల్ పోలీసులు అరెస్టు చేశారు. తెనాలి రూరల్ సిఐ నాయబ్ రసూల్ వెల్లడించిన వివరాలు ఇలా ఉన్నాయి. అంగలకుదురు గ్రామానికి చెందిన మల్నేపల్లి నరేంద్రబాబుకు 2016లో సంధ్యారాణితో వివాహం అయ్యింది. వీరికి 10-8 సంవత్సరాల వయసు కలిగిన 2 కుమారులు ఉన్నట్లు చెప్పారు. మద్యంకు బానిసైన నరేంద్రబాబు వ్యాపారంలో వచ్చిన డబ్బులు ఇంట్లో ఇవ్వకుండా ప్రతిరోజు భార్యతో గొడవ పడేవాడన్నారు. ఫోన్లో ఎక్కువ సమయం మాట్లాడుతుందని అనవసరంగా ఆమెపై అనుమానం పెంచుకొని శారీరకంగా మానసికంగా హింసించేవాడని, ఆ బాధను తట్టుకోలేక పలుమార్లు పుట్టింటికి వెళ్ళినట్లు చెప్పారు. ఈ క్రమంలో భార్యపై కక్ష పెంచుకున్న నిందితుడు ఆమెను హతమార్చేందుకు ఉప్పు బజారులో కత్తిని కొనుగోలు చేసినట్లు సిఐ తెలిపారు. ఈ నెల 10వ తేదీన మద్యం సేవించిన నిందితుడు భార్య సంధ్యారాణితో గొడవపడి విచక్షణారహితంగా నరికి చంపినట్లు చెప్పారు. భార్యపై దాడి చేసే క్రమంలో నిందితుడి చేతి వేళ్లు తెగడంతో ఆసుపత్రిలో చేర్చి చికిత్స అందించామన్నారు. చికిత్స అనంతరం డిశ్చార్జ్ అయిన నిందితుడిని ఈరోజు అరెస్టు చేసినట్లు సిఐ వెల్లడించారు. ఫ్రెండ్స్, లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం ఇప్పటివరకు మీరు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేసి మా ఛానల్ ఫాలో అవ్వండి.